వెల్కమ్ టు మహానగర్ న్యూస్. పేర్ని నాని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ పైన చేసిన రుబాబు రాష్ట్రమంతా చూసింది. ఓడిపోయిన వీళ్లకు ఇంకా అతి తగ్గలేదని, వీళ్ళని ఎందుకిలా వదిలేస్తున్నారన్న ప్రశ్నలు ప్రభుత్వానికి వస్తున్నాయి. పోలీసులు కూడా ఇలాంటి అలుసు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. సీరియస్ గా తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేయడంలో పేర్ని నాని షాక్ కి గురయ్యారు. ఎస్పీకి అడగకపోయినా వివరణ ఇచ్చారు. సుబన్న అనే నేతను పోలీసులు గంటల తరబడి విచారం పేరుతో కూర్చోబెడుతున్నారని అడిగేందుకు ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చారన్నారు. కానీ సిఐ రెచ్చగొట్టిండని చెప్పుకొచ్చిండు. ఈ రెచ్చగొట్టడం ఏమిటో పేర్ని నాని ఎస్పీకి చెప్పారో లేదో గాని రెచ్చగొట్టారని, తన పనుల్ని సమర్థించుకుంటే చట్ట ప్రకారం చెల్లదని పేర్ని నానికి తెలియనట్లుగా ఉంది. రెచ్చిపోయి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే రెచ్చగొట్టారని తప్పించుకోలేరు కదా. సుబ్బన్న అనే పార్టీ నేతను విచారణకు పిలిచారని పేర్ని నాని ఈ దుందుడుకుతనం చూపించిండు. ఈ సుబ్బన్నను రాత్రికి రాత్రే అరెస్టు చేసినారు. ఇప్పుడు పేర్ని నాని సహా 29 మంది పైన కేసులు నమోదయ్యాయి. పోలీసులు చట్ట ప్రకారం వెళ్తున్నారన్న ఉద్దేశంతో మచిలీపట్నంలో అడజడి రేపేందుకు పేర్ని నాని ప్రయత్నించారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు ఏమాత్రం వెనుకట్టం లేదు. పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తే వారే సర్దుకుపోతారని అనుకుంటున్నారు. కానీ సహనానికి ఓ హద్దు ఉంటుందని ఆయన గుర్తించుకోలేకపోతున్నారన్న విమర్శలైతే బయటకు వస్తున్నాయి. రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు, అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం లేకపోతే సిసిబుడ్ ఎక్కింది. ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్పిన మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. నవ్వుకున్నారు వాళ్ళు. ఏం పర్లేదు, తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తాను కంగారు ఊరేస్తారేమో అంతేనా? విచారణ సుబ్బన్ ఏం చేయగలం? ఏం ఉరేస్తామేంటి? ఏం చేయగలంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతమీ చేసేది సబ్ జైల్లో పెట్టగలరు. అంతమీ చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తాను.